హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ని పీడిఎఫ్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో, అది ఆన్లైన్లో టూల్ యూజ్ చేసి ఒక ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ని పీడిఎఫ్ డాక్యుమెంట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో ఈరోజు వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకట్. వెల్కమ్ టు UpTelugu యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే www.smallpdf.com అనే వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. సో ఈ పర్టికులర్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో వన్స్ ఆ వెబ్సైట్ వచ్చిన తర్వాత మీకు వి మేక్ పీడిఎఫ్ ఈజీ అని ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీకు ఎక్స్ప్లోర్ ఆల్ పీడిఎఫ్ టూల్స్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో ఆ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మల్టిపుల్ టూల్స్ అయితే ఉంటాయి. ఈ టూల్స్లో కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ వర్డ్ టు పీడిఎఫ్ అని ఉంది కదా, సో ఆ టూల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది, వర్డ్ టు పీడిఎఫ్ కన్వర్ట్ యువర్ డిఓసి టు పీడిఎఫ్ ఆన్లైన్. ఇక్కడ మన ఫైల్ అన్నది మనం చూజ్ చేసుకోవాలి. చూజ్ ఫైల్స్ అని ఉంది కదా, లేకపోతే ఇందులోకి డైరెక్ట్గా ఫైల్ అనేది డ్రాగ్ చేసి డ్రాప్ చేసినా పర్వాలేదు. సో చూజ్ ఫైల్స్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో వర్డ్ డాక్యుమెంట్ అనేది డెస్క్టాప్ మీద ఉంది కాబట్టి డెస్క్టాప్ మీదకి వెళ్ళి సో ఆ డాక్యుమెంట్ని మనం చూజ్ చేసుకోవచ్చు. ఓపెన్. సో డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అవుతుంది. సో అప్లోడ్ అయిన తర్వాత కన్వర్ట్ అవుతుంది. సో కన్వర్ట్ అవ్వడం కొంత టైం అయితే తీసుకుంటుంది. సో వన్స్ మీరు ఈ విధంగా మీ వర్డ్ డాక్యుమెంట్ ఏ విధంగా ఉంది కదా, సో దీన్ని మీరు కన్వర్ట్ అయ్యింది. సో ఇక్కడ మనకి ఎంత సైజ్ ఉన్నదో సైజ్ చూపిస్తుంది. 159 KB ఉంది ఇది. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, సో డౌన్లోడ్ అనేది క్లిక్ చేయండి. డౌన్లోడ్ అనేది క్లిక్ చేసిన వెంటనే మనకి పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది. సో వన్స్ ఆ ఫైల్ అనేది మనం చూడాలి అనుకుంటే చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు బయట ఏం టూల్స్ యూజ్ చేయకుండా జస్ట్ ఆన్లైన్లో ఈ పర్టికులర్ స్మాల్ పీడిఎఫ్ అనే టూల్ యూజ్ చేసి ఆన్లైన్లోనే మీ యొక్క పీడిఎఫ్ డాక్యుమెంట్ని వర్డ్ డాక్యుమెంట్లోకి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే గైస్, మీకు ఏమైనా ట్యూటోరియల్స్ కావాలన్నా, మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.